తెలంగాణ స్పెషల్స్ లో ఫేమస్ ఫుడ్ ఏంటి అంటే తక్కువని గుర్తొచ్చేది సర్వపిండి. మరి సర్వపిండి స్పైసీగా టేస్టీగా నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. బియ్యం పిండిలో జస్ట్ కలర్ కోసం చిటికెడు పసుపు, టేస్ట్ కి సరిపడంత ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన శనగపప్పు, కొంచెం దంచుకున్న పల్లీలు, కొన్ని నువ్వులు, కట్ చేసిన కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేయాలి. కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా పచ్చిమిర్చి వెల్లుల్లిని మిక్సీ పట్టుకొని వేసుకుంటారు చాలా మంది. బట్ నాకు అలా చేసేదానికన్నా ఇలానే ఇష్టం. టేస్ట్ అయినా కలర్ అయినా నాకు ఇలానే నచ్చుతుంది. అంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తారనమాట. వాటర్ యాడ్ చేస్తూ చపాతీ ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్ గా మిక్స్ చేసుకుని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలాంటి కడాయిలో లేదంటే గిన్నెలో పెట్టుకోవచ్చు. కొత్తగా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నా కదా, సో దాన్ని వాడుతున్నాను అనమాట. దాన్ని అన్నిటికీ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ వేసి సర్వపిండి పెట్టాక మళ్ళీ హోల్స్ పెడతాం కదా, దానిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ ఇట్లా వేసుకోవాలి లైట్ గా. లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. పక్కన గిన్నెలో కూడా పెట్టేశాను. ఒక వైపు ఉడికితే సరిపోతుంది, తీసేయచ్చు. కానీ మేమైతే 2 వైపులు ఉడికిస్తాము. వేడి వేడిగా బాగుంటుంది. ఇంకా చల్లారక కూడా చాయ్ తో పాటు తింటూ ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్.